హలో అందరికీ. వెల్కమ్ టు గ్రీన్ సైడ్ గార్డెనర్. ఈరోజు మనమైతే గ్లోబ్ అమర్‌నత్ బొగడబంతి గురించి తెలుసుకోబోతున్నాం. దీన్ని ఇంగ్లీష్‌లో గ్లోబ్ అమర్‌నత్ అని పిలుస్తారు. మన తెలుగులో అయితే బొగడబంతి అని పిలుస్తారనమాట. ప్లాంట్ వరల్డ్ వైడ్ అయితే చాలా ఫేమస్. ఎస్పెషల్లీ చెప్పాలంటే ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్ ఉంటాయి కదా! ఆ ఆరిజిన్ అండ్ కంట్రీస్‌లో అయితే ఈ ప్లాంట్ చాలా ఫేమస్. మెయిన్‌గా ఏంటంటే సెంట్రల్ అమెరికా అండ్ సౌత్ అమెరికాలో ఈ పర్టిక్యులర్‌గా ఈ ఏరియాస్‌లో ఏంటంటే ఈ ప్లాంట్ అనేది బాగా గ్రో చేస్తారు. మనం చూస్తే మెక్సికో, బ్రెజిల్ అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ అమెరికాలో కూడా ఈ కలర్‌ఫుల్ అండ్ హార్డీ ఫ్లవర్స్ అనేవి చాలా ఫేమస్. వాళ్ళ ఫెస్టివల్స్‌లో గానీ, ట్రెడిషనల్ సెలబ్రేషన్స్‌లో గానీ ఈ ప్లాంట్స్‌ని అయితే యూజ్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ఈ ప్లాంట్‌ని మన ఇంట్లో ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. మైథాలజీ ప్రకారం చూస్తే ఈ ప్లాంట్ ఏంటంటే ఇమ్మోర్టాలిటీ, ఎటర్నిటీ గురించి, అన్‌చేంజింగ్ లవ్ గురించి ఒక సింబల్‌గా చెప్పుకుంటారంట. వేరే కంట్రీస్ లైక్ మెక్సికన్ మైథాలజీ ప్రకారం ఏంటంటే ఈ ఫ్లవర్స్‌ని డే ఆఫ్ డెడ్ సెలబ్రేషన్స్‌లో యూజ్ చేసుకుంటారంట. ఇండియన్ మైథాలజీలో అంత డీప్‌లీ రూటెడ్ ఏమీ లేవు గానీ, ఈ వైబ్రెంట్ కలర్, ఈ ఫ్లవర్స్ అన్నీ ఇంటి ముందు అందరం పెంచుకుంటూ ఉంటాము. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తాయి. అడ్మైర్ అవ్వచ్చనమాట ఈ ఫ్లవర్స్ చూసి. ఇండియన్ మైథాలజీలో స్పెషల్ స్టోరీస్ అంటూ ఏం లేవు గానీ, ప్రతి ఇంట్లో మాత్రం ఈ మొక్కలైతే పెంచుకుంటున్నారు. గార్డెనింగ్ టెక్నిక్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సాయిల్. ఈ ప్లాంట్ నాటేటప్పుడు మనం సాయిల్ అనేది చాలా బాగా చూసుకోవాలి. ఎందుకంటే మట్టి అనేది ఎంత బాగా ఉంటుందో ఈ గ్లోబ్ అమర్‌నత్ ఈ మొక్క అనేది అంత పెరుగుతుందనమాట. సో, ఈ మట్టి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఆర్గానిక్ కాంపోస్ట్ లేదంటే నేచురల్ వేస్ట్ ఆనియన్ పీల్ ఇవన్నీ నేచురల్ వేస్ట్ వేసుకొని ఫస్ట్ అయితే సాయిల్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. సాయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొక్కకి ఏం కావాలి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే లైట్ కావాలి కదా! సో, ఈ ప్లాంట్ ఎక్కడ పెట్టాలంటే మనం సన్ అనేది బాగా తగిలే ప్లేస్‌లో ఈ మొక్కనైతే పెట్టాలి. ఈ మొక్కకి ఖచ్చితంగా ఒక 6 అవర్స్ సన్‌లైట్ అయితే తగలాలనమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వాటర్ అనేది లాగ్ అయ్యి ఉండకూడదు. వాటర్ అనేది నిలవ ఉండకూడదు. ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్లాంట్ చుట్టూ మట్టి అనేది తడిగా కనిపిస్తుంది గానీ, ఎక్కడైనా వాటర్ లాగ్ అయినట్టు కనిపిస్తుందా అంటే వాటర్ నిలవ ఉండడం కనిపించట్లేదు కదా! సో, మీరు కూడా వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే వాటర్ అనేది నిలవ ఉండకుండా చూసుకోవాలి. అసలెలా పెంచుకోవచ్చు? ఇప్పుడు మీరు చూస్తే పింక్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. వీటినే బొగడబంతి పువ్వులని పిలుస్తాం. ఈ ఫ్లవర్స్ కొంచెం మెచ్యూర్ అవుతాయన్నమాట. అంటే కొంచెం ఎదిగి, కొంచెం విచ్చుకుంటాయి. బాగా విచ్చుకున్న టైంలో ఎండుతాయన్నమాట. ఎండిన తర్వాత ఒక లైట్ కలర్‌లోకి మారుతాయి. దీని కలర్ కాకుండా ఎండిన కలర్‌లోకి మారుతాయి. అప్పుడు ఆ ఫ్లవర్స్‌ని పిక్ చేసుకొని, మట్టి తవ్వి, మట్టి ఇందాక చెప్పినట్టు సాయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత, ఈ మట్టి తవ్వి ఈ రేకలు గనక జల్లామంటే లోపలున్న సీడ్స్‌కి ఈ మొక్కలైతే వస్తాయి. ఇంకొక వే కూడా ఉంది. అదేంటంటే, ఇప్పుడు మీకిక్కడ కొమ్మలు కనిపిస్తున్నాయి కదా! ఈ కొమ్మల్ని ఏం చేయాలంటే, ఒక మంచి బలంగా ఉన్న కొమ్మని తీసుకొని దాన్ని కట్ చేయాలి. ఆ కటింగ్‌ని కట్ చేసుకొని, ఆ స్టెమ్‌కున్న లోయర్ లీవ్స్ ఉంటాయి కదా! కింద లీవ్స్ అవన్నీ తీసేసి రూట్ చేయాలి. అప్పుడు వాటర్‌లో పెడితే మనం ఏంటంటే, రూట్స్ అనేవి డెవలప్ అవుతాయన్నమాట. ఈ స్టెమ్‌ని కట్ చేసేసి ఏదన్నా గ్లాస్‌లో వాటర్ ఏసి పెట్టేస్తే రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. అలా రూట్స్ డెవలప్ అయిపోయిన తర్వాత మనం నార్మల్‌గా ట్రాన్స్‌ప్లాంట్ చేసేసుకోవడమే. సీడ్స్ నుంచయితే ఇందాక చెప్పినట్టు ఎవరైనా మీ ఇంటి గాని, మీ పక్కింట్లో గాని ఇలాంటి ఫ్లవర్ ఉంటే వాళ్ళని మనం ఫ్లవర్స్ అడిగితే వాళ్ళు ఇలా మెచ్యూర్ అయిన ఫ్లవర్స్ తీసుకోమంటారు. అప్పుడు తీసుకొని నీట్‌గా మట్టి తవ్వుకొని ఈ సీడ్స్‌ని వేసేస్తే అంటే ఈ ఫ్లవరే సీడ్స్ అనమాట. ఈ ఫ్లవర్‌ని వేసేస్తే మనకు మొక్కొస్తుంది. లేదు మన ఇంటి చుట్టుపక్కల కూడా ఎవరు లేకపోతే ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న నర్సరీస్ ఉంటాయి కదా! నర్సరీస్ నుంచి ఈ గ్లోబ్ అమర్‌నత్, బొగడబంతి పువ్వులంటే చాలా రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఇస్తారు. తక్కువ తక్కువ ప్రైజెస్‌కి. లేదంటే బయట సంతల్లోనూ, విలేజెస్‌లో ఏంటంటే సంతల్లో అలా అమ్ముతూ ఉంటారనమాట అంట్లనేవి. అలా తెచ్చుకుంటే సరిపోతుంది మనకి. మొక్క తెచ్చేసుకున్నాం, పాతేసాం. ఆ తర్వాత మొక్కయితే ఎదుగుతూ ఉంటుంది కదా! ఆ టైంలో ఏం కావాలి? వాటరింగ్ కాబట్టి వాటర్ అనేది వేస్తూ ఉండాలి. కాకపోతే ఆ వాటర్ అనేది ఇందాక చెప్పినట్టు సాయిల్ అనేది వాటర్ లాగ్ అవ్వకుండా ఉన్నప్పుడే వాటర్ వేయాలనమాట. వాటర్ లాగ్ అయిపోతే ఏమవుతుందంటే రూట్స్ పాడైపోతాయి. ఈ ప్లాంట్‌కున్న రూట్స్ పాడైపోయి మొక్కనేది చనిపోతుందనమాట. అన్నీ కావాలంటే మనం ఇండోర్‌గా పెంచుకోవచ్చనమాట. అంటే అందంగా ఉంటది కదా! రకరకాల పువ్వులు పూసి. సో, ఇండోర్‌లోనే ఒక 4-6 ఇంచెస్ టాల్ పెరుగుతుంది కాబట్టి ఇంట్లోనే పెంచుకోవచ్చు. లేదు మీకు ఎక్కువ స్పేస్ ఉంటే ఇలా గార్డెన్‌లో పెంచుకోవచ్చనమాట. ఇలా ఎక్కువ మొక్కలు ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఒక మొక్కే కదా! ఎక్కువ మొక్కలు కావాలంటే ఏం చేయాలంటే మొక్కకి మధ్యలో 12-18 ఇంచెస్ ఒక ప్లేస్ ఉంటే అప్పుడేమవుతుందంటే రూట్స్‌లో ఎయిర్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. అప్పుడు ఒక ప్లాంట్ ఇంకొక ప్లాంట్ డిస్టర్బ్ చేయకుండా ఎవరి గ్రోత్ వాళ్ళు చూసుకుంటాయన్నమాట.
ఇలా సాయిలు, ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, వాటర్ అవన్నీ టైమ్ టు టైమ్ ఇచ్చేసిన తర్వాత మొక్క అయితే ఇలా బాగా ఎదిగి ఫ్లవర్స్ అయితే వస్తాయన్నమాట. ఇలా ఫ్లవర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అంటే వేరే ఫ్లవర్స్ కూడా రావాలి కదా! దీన్ని లైఫ్ అయిపోయింది. ఒక ఫ్లవర్ విచ్చుకుంది. దాని లైఫ్ అయిపోయింది. ఇంక దాంతో మనకి యూజ్ లేదు కదా! అప్పుడేం చేయాలంటే ప్రూన్ చేసేయాలి. ప్రూన్ చేసేసి డెడ్ ఫ్లవర్స్‌ని అప్పుడు కొత్త ఫ్లవర్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ ప్లాంట్‌నయితే షేప్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్‌లో అయితే దీన్ని కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా నీట్‌గా ఒక మినిమల్ మెయింటెనెన్స్‌తో పెంచుకోవడానికి మనం నీట్‌గా ప్రూనింగ్ చేసేసుకొని మెయింటైన్ చేసుకోవచ్చు ఈ ప్లాంట్‌ని. ఇంకా ఫెర్టిలైజేషన్ విషయానికొస్తే ఏంటంటే బ్యాలెన్స్‌డ్ ఫెర్టిలైజర్స్ అనేది ఇవ్వాలనమాట. ఇది మామూలుగా ఎదిగే మొక్కే కాబట్టి ఎక్కువ ఫెర్టిలైజర్స్ కావాలని అనుకోదు. మనం పప్పు కడిగిన నీళ్ళు గానీ, బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఈ మొక్కకి వేస్తే దానికదే బాగా పెరుగుతుందనమాట. అసలు ఇది పెంచుకోవడం వల్ల యూజ్ ఏంటంటే చాలామంది ఈ గ్లోబ్ అమర్నత్‌ని యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయంట ఈ పువ్వులో. అందుకని చాలామంది టీ కింద యూజ్ చేసుకుంటారు. కొంతమందయితే బ్లడ్ సర్క్యులేషన్‌కి యూజ్ చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ వంటల్లో కూడా యూజ్ చేసుకుంటారనమాట. కానీ మనం ఏంటంటే బాగా విచ్చుకున్న తర్వాత ఇంటికి డెకరేషన్‌గా అన్నీ కట్ చేసేసి ఇంటికి డెకరేషన్‌గా యూజ్ చేసుకోవచ్చు. దేవుళ్ళ దగ్గర పెట్టుకోవడానికి మాల కట్టుకొని పెట్టుకోవచ్చనమాట. చాలా అందంగా ఉంటాయి. మరి ఇంకెందుకు లేట్ చేయడం? స్టార్ట్ యువర్ గ్లోబ్ అవేర్‌నెస్ జర్నీ టుడే.